ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా దిమ్మను వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తిని చక్రవర్తి దగ్గరుండి ధ్వంసం చేయించారనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు చక్రవర్తి ఇంటి వైపు దూసుకెళ్లారు. రండి చూసుకుందాం అంటూ చక్రవర్తి కూడా రోడ్డుపై బైఠాయించడంతో హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు చక్రవర్తిని అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా దిమ్మను వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి దగ్గరుండి ధ్వంసం చేయించారనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు చక్రవర్తి ఇంటి వైపు దూసుకెళ్లారు. రండి చూసుకుందామంటూ చక్రవర్తి కూడా రోడ్డుపై బైఠాయించడంతో హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు చక్రవర్తిని అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అర్థం కాదు, రోడ్డు కోసం చేశాడు అనుకున్నాం. సరే రోడ్డు కావాలన్నా ఒక విగ్రహాన్ని పెట్టాడు. ఏంటి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి? ఏమన్నా ఆయన తాతగాడి ముళ్ళా, లేకపోతే తాతగాడి సొత్త ఆయన దానం చేశాడు ఈ ఊరికి, లేకపోతే ఇవన్నీ ఈ గడ్డ అంతా ఆయిందా? న్యాయం కాదు. ఆయన చేసే తప్పుని తెలుగుదేశం పార్టీ ఖండించకపోతే కావాలని మా మీద కాలు దిగి ప్రయత్నాలు చేస్తే మేము కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. దీన్ని సముచితంగా మాట్లాడి పరిష్కారం చేసుకుంటే మంచిది. గ్రామ స్థాయిలో తగాదాలు పెట్టుకుంటే మంచి పద్ధతి కాదు. తగాదాలు పెట్టుకున్నటువంటి ఏరియాలు ఎక్కడా కూడా సుఖాలా ఇంతవరకు అన్నీ బాధలు పడుతున్నాయి. అందరూ ఓహో అని ఏడుతున్నారు. మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నది. దీన్ని అందరూ కూడా అన్ని వైపుల నుంచి అందరూ ప్రజలందరూ కూడా ఉన్నవాళ్ళేంటి లేనివాళ్ళేంటి ఏ పార్టీ అయినా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని నేను తెలియదు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జెండా దిమ్మను వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి దగ్గరుండి ధ్వంసం చేయించారనే ఆరోపణలతో ఈ వాదం మొదలైంది. ఈ గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, కానూరులో అసలు టీడీపీ జెండా దిమ్మను వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి దగ్గరుండి ధ్వంసం చేయించారంటున్నారు. అసలు ఈ దిమ్మె వివాదం ఏంటి? ఎందుకు ధ్వంసం చేయించారు? దీని గురించి అప్డేట్ ఏంటి? ఏదైతే ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి, అక్కడ ఉన్నటువంటి జెండా దిమ్మె ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జెండా దిమ్మెను అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైతే 1982వ సంవత్సరం నుంచి అక్కడ ఒక జెండా దిమ్మె ఉంది. దాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి వాళ్ళ తాత ఆ విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే దాన్ని పూర్తిగా కూడా ప్రహరీ అదని నిర్మించాలన్నటువంటి ఆలోచనతో అక్కడున్నటువంటి జెండా దిమ్మను తొలగించడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ విషయం తెలుసుకొని ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ మీద చేయడానికి నీకెంత ధైర్యం అంటూ కూడా చక్రవర్తిని నిలదీసేందుకు చక్రవర్తి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎక్కడైతే ఆ జెండా దిమ్మను తొలగించారో అక్కడ జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. ఆయన స్వహస్తాలతో మళ్ళీ కూడా అక్కడ జెండా దిమ్మకు సంబంధించినటువంటి
ఏర్పాట్లు పూర్తి చేసి ఇలా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మీకు సంబంధించినటువంటి ఏదైనా విగ్రహాలు ఉంటే వాటిని చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ అలా కాకుండా జెండా దిమ్మని తెలుగుదేశం పార్టీ 1982 నుంచి అక్కడ ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి అక్కడ ఏదైతే అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ జెండా దిమ్మని దాన్ని తొలగించడం అన్ని కూడా సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మేము దానికి తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకునేందుకు సిద్ధమైనటువంటి దేవబత్తుని చక్రవర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని ఒక పక్కన ఆందోళనకర పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడ్డాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా దానికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. జెండా దిమ్మను ధ్వంసం చేసింది కాక ఎవరొస్తారో అన్నట్టు ప్రగల్భాలు పలకటం, ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా చక్రవర్తి వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. దేనికైనా ఒక ఓర్పు ఉంటుంది. ఓర్పు నశిస్తే నేను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినేటువంటి పరిస్థితి ఉండదు. దీనికి సంబంధించి కూడా మీరు ఆలోచించుకొని అడుగులు ముందుకు వేయాలి. ఎక్కడైతే మీరు ఈ జెండా దిమ్మెను ధ్వంసం చేశారో అక్కడే మళ్ళీ దిమ్మెను నేను పునర్నిర్మిస్తానంటూ అప్పటికప్పుడు అక్కడ పునర్నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా ఇంకొక అడుగు ముందుకు వేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడ వాళ్ళందరం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దేవబత్తుల చక్రవర్తి ఆయన పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడే నచ్చజెప్పి పంపించేయడంతో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.